హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ట్రూ బ్యాలెన్స్ యాప్లో లోన్ ఏ విధంగా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా పర్మిషన్స్ అడుగుతుంది. అగ్రీ కొట్టేసేయండి. కస్టమర్ కన్స్టెంట్ అని ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే. ఐ అగ్రీ టు ఆల్ అని పైన బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పర్మిషన్స్ అన్ని అడుగుతుంది. అలో కొట్టేసేయాలన్నమాట. కొట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఏం చేస్తున్నాం అంటే ట్రూ బ్యాలెన్స్ అనే యాప్తో లోన్ తీసుకుంటున్నాము. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఇన్స్టాల్ చేసుకుంటే లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీరు మీ మొబైల్ నెంబర్ పాన్ కార్డుతో లింక్ అయిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడిగిద్ది. మీరు కొత్త యూజర్ అయితే డోంట్ హ్యావ్ అకౌంట్ అని కొట్టేసేయండి. సెకండ్ ఆప్షన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆటోమేటిక్గానే కొంతమందికి వస్తాయి. రాకపోతే మీరు వచ్చిన మెసేజ్ని ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేసేయండి అనమాట. చూడండి, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సక్సెస్ఫుల్ వెరిఫై అని పడిపోయింది అనమాట. పాస్వర్డ్ అనమాట. కొత్త యూజర్ కాబట్టి మనం పాస్వర్డ్ని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పెట్టుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. చేసేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది అనమాట. మన ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. క్యాష్ లోన్ అని ఉందన్నమాట. 5,000 టు ఇక్కడ మనకి 1 lakh అని ఉంది. ఇది పెద్ద అమౌంట్ అనమాట. మీకు పెద్ద అమౌంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. చిన్న అమౌంట్ కావాలనుకుంటే లెవెల్ అప్ లోన్ అని ఉంది. ఓన్లీ కేవైసీ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, 1,000 to 5,000 అనమాట. ఇది చాలా స్పీడ్గా వస్తుంది అనమాట. సెకండ్ ఉన్నది నేను సెకండ్దే అప్లై చేస్తున్నాను. నాకు చిన్న అమౌంట్ సరిపోయింది కాబట్టి అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేశాను. ఏం లేదు, జస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తే వస్తుంది అనమాట మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది. ఇక్కడ ఈ రెండింటిని టిక్ చేసుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అని మీద క్లిక్ చేయండి. గైస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే యాప్స్లో లోన్ తీసుకోండి. మిగతా టైంలో అనవసరంగా తీసుకోవద్దు. వీటిని ఇట్లా పక్కకి స్వైప్ చేయండి. గెట్ స్టార్ట్ అని వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చెక్ మై క్రెడిట్ లిమిట్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి అసలు లోన్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనం ఇచ్చే డీటెయిల్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 5,000 ఉంది. దీన్ని ఇట్లాగే ఉంచి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, మంత్లీ ఇంట్రెస్ట్ అని పెట్టిండు, టెన్యూర్ అని పెట్టిండు. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ యువర్ కేవైసీ డాక్యుమెంట్స్ అనమాట. లోన్ ఆఫర్ ప్లాన్ డిస్ట్రిబ్యూట్ విత్ మినిట్స్ అని ఉంది. ఇక్కడ బాక్స్ ఉంటుంది అనమాట. దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. 1,000 to 5,000 చిన్న అమౌంటే కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ అనేది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మన పాన్ కార్డ్ మీద ఉన్న నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే వెరిఫై యువర్ డీటెయిల్స్ అడిగిద్ది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసాలి. పాన్ కార్డ్ మీద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మన నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పాన్ కార్డ్తో లింక్ అయిన దానికి ఓటీపీ వస్తుంది. వెరిఫై ఓటీపీ అని కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత గెట్ టు క్యాష్ లోన్ అని ఉంటుంది. టర్న్ ఆన్ జీపీఎస్ అనమాట. మన లొకేషన్ అడిగిద్ది. జీపీఎస్ కూడా ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆన్ చేసుకున్న తర్వాత కొన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. వాట్ ఈజ్ ద లోన్ పర్పస్ అంటే మీరు లోన్ ఎందుకు తీసుకోవాలని. సో మీరు మెడికల్ ఎమర్జెన్సీ కోసం అయితే, బిజినెస్ కోసం అయితే, దేనికోసం అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఎలక్ట్రానిక్ అని పెట్టుకున్నాను. మనం కావాల్సింది ఏంటి, మన నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడిగిద్ది. మీరు 10th క్లాసా లేకపోతే ఇంటరా డిగ్రీయా ఇవన్నీ అడిగిన తర్వాత మీకు ఓన్ హౌస్ ఉందా లేదా అని అడిగిద్ది. ఓన్ హౌస్ ఉంటే ఓన్ హౌస్ అని పెట్టుకోండి. రెంట్ అయితే రెంట్. మీకు జాబ్ ఉందా లేకపోతే ఏంటి, మీ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎంప్లాయీ టైం ఏంటి, ఎంప్లాయ్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని చెప్పేసి ఇవన్నీ బేసిక్గా ఇచ్చేసినా సరిపోద్ది అనమాట. కంపెనీ నేమ్ అడిగిద్ది, ఏదో కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. మీరు ఎంప్లాయ్ అయితే మీ కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. తెలియకపోతే ఏదో ఒకటి కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. చేసిన నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వర్క్ చేసే ఇండస్ట్రీ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ అయితే ఐటీ అని పెట్టుకోండి. లేకపోతే ఫార్మ్ అయితే ఫార్ము, రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేటు, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ పెట్టేసుకోండి. వాట్ ఈజ్ జాబ్ అనమాట. మరి ఆ కంపెనీలో జాబ్ చేసేది ఏంటి. ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిటింగ్ అని పెట్టేస్తున్నాను అనమాట. నేను ఎడిటింగ్ సంబంధించిన కంపెనీ పేరు పెట్టాను. ఎడిటింగ్ అని పెట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఈ శాలరీ ఎంత అడిగిద్ది అనమాట. సో మీరు ఏంటంటే ఇక్కడ శాలరీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఎవ్రీ మంత్ శాలరీ ఏ రోజు వస్తుందని చెప్పేసి మీరు పెట్టేయాలి. నెక్స్ట్ ఏంటంటే శాలరీ క్యాష్ రూపంలో వస్తుందా, చెక్ రూపంలో వస్తుందా. ఇది ఏంటంటే లాస్ట్ ఆప్షన్ పెట్టండి. అండ్ నో ఐ డోంట్ నో హౌ మచ్ అబౌట్ లోన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ అకౌంట్తో మనం
లింక్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అని పెడితే మన మొబైల్లో ఉన్న మెయిల్ ఐడి లింక్ చేసుకోవాలి. ఎవల్యూట్ మై లోన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఇలా కొంత టైం మనకి లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని ఉంది. సీ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈఎంఐ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. నేను సీ డీటెయిల్స్ అనే మీద క్లిక్ చేస్తే అసలు నాకు వచ్చిన అమౌంట్ ఎంతంటే 1215 రూపీస్ అనమాట. కానీ దాంట్లో ఛార్జెస్ ఉందన్నమాట, ఫీ అండ్ ఛార్జెస్ ఉంది. 186 రూపీస్ అనేది కట్ అయిపోయింది అనమాట. దీంట్లో కట్ అయిపోవడం వల్ల మనకి ఎంత వస్తాయి అంటే బ్యాంక్ అకౌంట్లోకి 1029 రూపీస్ వస్తాయి అనమాట. ఇక్కడ పేమెంట్ షెడ్యూల్ అని ఉంది, అంటే ఈఎంఐ అనమాట. ఫెబ్లో ఒకటి ఉంది మనకి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, లోన్ అమౌంట్ ఎంత అనమాట. టోటల్ అనేది ఇది 445 అనేది టోటల్. ఇక్కడ మార్చ్లో ఒకటి ఉంది, ఏప్రిల్లో ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే టోటల్ ఇంట్రెస్ట్ కలుపుకొని ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాంకు నెంబరు, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి రిసీవ్ మనీ అని కొడితే మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఈ విధంగా సింపుల్గా చిన్న చిన్న అమౌంట్స్ని మనం లోన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.